తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల లెక్కలపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన అధికారిక లెక్కలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాజీనామా చేయాల్సింది ఎవరో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,77,058 కోట్లు మాత్రమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా లేఖ రాశారని తెలిపారు. అదే సమయంలో 4 నెలల క్రితం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,45,294 కోట్లను ప్రకటించారని గుర్తు చేశారు. ఒకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక లెక్క, మంత్రి మరో లెక్క చెప్పడం ప్రజలను తప్పుదో పట్టించమేనని హరీష్ రావు విమర్శించారు. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి అది చూద్దాం. 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. 4 నెలల క్రితమే 3.45 లక్షల కోట్ల అప్పుందని చెబితే ఇప్పుడు ఆ మొత్తం 4 లక్షల కోట్లను దాటే పరిస్థితి ఉంటుందని అన్నారు. జూపల్లి ఒక మాట, రేవంత్ మరో మాట. ఇద్దరిలో నిజం ఎవరు చెప్తున్నారు? ప్రజలను తప్పుదో పట్టించినందుకు ఇప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు అంటూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అప్పులపై పూర్తి శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.